నాని చికెన్ కర్రీ చేయవా? చికెన్ కర్రీయా? ఆ, చేస్తా. అని ఆ, ఫస్ట్ కళాయిలో నూనె పోసుకోవాలి. ఆ. ఆనియన్స్ వేసుకొని బాగా ఒక 2 minutes ఫ్రై కలర్ చేంజ్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక లైట్గా పసుపు వేసుకోవాలి. పసుపు వేసాక 1 minute ఇట్లా కలుపుకోవాలి బాగా. పసుపు వేసినాక బాగా టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు 2-3 టమాటాలు వేసుకుంటున్నాను నేనైతే. ఫ్రెండ్స్ నేనైతే 1/2 kg చికెన్కి 3 టమాటాలు తీసుకున్నా. బాగా కలుపుకోవాలి. టమాటాలు బాగా మగ్గాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ చేసుకుందాం. ఇప్పుడు బాగా మొత్తం కింది పైకి కలిపేసుకొని ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి బాగా. ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. 5 minutes తర్వాత మళ్ళీ కారం ఉప్పు వేసేసుకుందాం. ఫ్రెండ్స్ కర్రీ బాగా రెడీ అయింది, మగ్గింది. 2 స్పూన్లు కారం వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ అయితే నేను ముందే వేసుకున్నా. లైట్గా గరం మసాలా వేసుకున్నా. లైట్గా వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్, గ్రేవీ మంచిగా రానికి. ముక్కలు మునిగేంత వరకు పోసుకోవాలి. ఒక 2 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు లైట్గా కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్ కర్రీ ఎట్లా రెడీ అయిందో. 5 minutesలో త్వరగా చికెన్ కర్రీ రెడీ చేసుకోవడం ఎలా అంటే ఇలా. నేనైతే అల్లం వేసుకోలేదు ఫ్రెండ్స్, మీరు కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు టేస్ట్ కోసం. ఇగోనా నేను అడిగిన చికెన్ కర్రీ రెడీ అయింది. థ్యాంక్ యూ నాని. వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.